ఎగ్జిబిటర్లకు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు మధ్య పర్సంటేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. పర్సంటేజ్కి ఓకే చెప్పకుంటే తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేస్తామంటూ ఇటీవల ప్రకటించిన సౌత్ ఎగ్జిబిటర్లు మార్చి 12న మరోసారి బెంగళూరులో సమావేశం అవ్వడం చర్చనీయాంశమైంది. పాత వాటితో పాటు మరికొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలు నిర్మాతలపై పట్టుబికించేలా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలంటే మినిమం 8 వారాల గడువు ఉండాల్సిందేనంటున్నారు ఎగ్జిబిటర్లు. సినిమా హిట్ అండ్ ఫ్లాప్తో సంబంధం లేకుండా 8 వారాల తర్వాతే ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలంటున్నారు. సినిమా థియేటర్స్లో ఉండగానే ఓటీటీలోకి వస్తే తాము నష్టాలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పర్సంటేజ్ వ్యవహారం పైన మరోసారి చర్చించారు. థియేటర్లలో రెంటల్ సిస్టమ్ రద్దు చేయాలన్నారు. ఎంత పర్సంటేజ్ అనేది త్వరలోనే మరో మీటింగ్ నిర్వహించి నిర్ణయిస్తామంటున్నారు ఎగ్జిబిటర్లు. మల్టీప్లెక్స్ తరహాలోనే సింగిల్ థియేటర్స్కి కూడా వసూళ్లలో పర్సంటేజ్ ఇవ్వాలనేది ఎగ్జిబిటర్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే అద్దె ప్రాతిపదికన ద్వారా తమకి ఆదాయం ఉండడం లేదని ఎగ్జిబిటర్లు వాదిస్తున్నారు. అయితే మున్ముందు భారీ బడ్జెట్ సినిమాలు రిలీజ్కి ఉండటం, ఎగ్జిబిటర్లు వరుస మీటింగ్లు పెట్టి పర్సంటేజ్ల వ్యవహారంపై తెగ చర్చిస్తుండడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. వీళ్ళ నిర్ణయాలపై ఇటు నిర్మాతలు, అటు ఓటీటీ సంస్థ అధినేతలు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.